మార్కు సువార్త మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుతున్నాం. 5-6 వచనాన్ని. యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై యుందరు గనక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నొందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ప్రార్థన చేస్తాను. అత్యంత కృపగల దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య భాగంలో చెప్పబడుతున్నటువంటి విషయాలను మేము ధ్యానించుచుండగా మా జీవితాల్లో తండ్రి దేవా, ఈ శిష్యత్వపు ప్రయాణంలో మేము తండ్రి దేవా ఏమి నేర్చుకుంటున్నామో ఆ విషయాలను గ్రహించుకొని గమనించుకొని తండ్రి దేవా, అయా భార్య భర్తల యొక్క బంధము కుటుంబ వ్యవస్థలో ఏ విధముగా శిష్యత్వపు ప్రయాణములో అయా ఇరువురు కలిసి ప్రయాణము చేయాలో ఇక్కడ నీ వాక్యము సెలవిస్తుండగా అటు విషయాలను తండ్రి దేవా మేము స్పృహకి తెచ్చుకొని అయా ఏ విధముగా కలిసికట్టుగా ముందుకు ఈ శిష్యత్వపు ప్రయాణంలో కొనసాగవలేను ఆ విషయాలను గ్రహించడానికి మీరే గొప్ప కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థించాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈరోజు మనం చూసేటువంటి వాక్య భాగములు గనక మనము గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా ఎవరు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఏమి అడుగుతూ ఉన్నారు అనేటటువంటి విషయాలను మనం గ్రహించనే ఉంటా ఉన్నాం. గత వారం అంతకు ముందుకు శర్మంలో ఏం చూసుకున్నాం మనం? మార్కు సువార్త 9వ అధ్యాయము ఏం చూసుకున్నాం? 9వ అధ్యాయంలో 13 నుంచి 50 వరకు అనుకుంటాం. తగ్గింపు కలిగినటువంటి వారంగా మనం ఏం చేయాలా? పరిచర్యను జరిగించాలి. ఆ విషయాన్ని మనము చూసి ఉంటా ఉన్నాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయము శిష్యత్వపు ప్రయాణములో ఏక శరీరముగా శిష్యులుగా ప్రయాణం చేయడం. ఏక శరీరముగా చెప్పండి గట్టిగా చెప్పాలి. ఏక శరీరముగా ఏం చేయాలి? ఇప్పుడు శిష్యత్వపు ప్రయాణంలో ప్రయాణం చేయాలి. ఏక శరీరముగా అంటే ఎవరెవరు ఏక శరీరముగా చెప్పాలా? ఏక శరీరం అని ఎవరిని అంటా ఉన్నాడు అక్కడ క్లియర్గా చెప్పాలా గట్టిగా? ఏక శరీరంగా ఎవరిని అంటా ఉన్నాడు అక్కడ? భార్య భర్తలు ఇరువురు కూడా శిష్యులుగా ఎట్లా చేయాలా? ప్రయాణము చేయాలి. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 2 విషయాలు మనము చూడబోతా ఉన్నాం. 2 విషయాలు ఈ శిష్యత్వపు ప్రయాణంలో మనము చూడబోతా ఉన్నాం. ఈ శిష్యత్వపు ప్రయాణంలో మొదటి విషయము, ఈ శిష్యత్వపు ప్రయాణము వివాహ సంబంధాన్ని అట్లాగే ఏక శరీరమునకు అడ్డము కాదు. అర్థమవుతుందా? దిస్ ట్రిప్ ఆఫ్ డిసైపుల్షిప్ డస్ నాట్, లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఆపోజిట్ టు ద వన్ ఫ్లెష్డ్ లైఫ్. అర్థమవుతుంది అండి? ఈ యొక్క ఏక శరీరము శిష్యత్వపు ప్రయాణాన్ని ఏం చేయదు? అడ్డగించదు. అది మొదటి విషయము. రెండవ విషయము, డైవర్స్ అనేది, విడాకులు అనేది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట పరిత్యాగ పత్రిక అంటాడు. ఇక్కడ విడాకులు అనేటటువంటిది హృదయ కాఠిన్యానికి సూచన అండ్ వాక్యానికి ఏంటి? అనుకూలమా వ్యతిరేకమా? చెప్పండి. వాక్యానికి ఏంటో చెప్తే ఆ తర్వాత మనము పరిశీలి ఏం చెప్తా ఉన్నారో మనం చూడగలుగుతాం. చెప్పండి. విడాకులు అనేటటువంటిది వాక్యానికి చెప్పాలా? గట్టిగా చెప్పాలా? కొంచెం వ్యతిరేకం.
ఖచ్చితంగా వాక్యానికి వ్యతిరేకం, శిష్యత్వానికి కూడా అది అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ 2 పాయింట్స్ను మనం చూడబోతా ఉన్నాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే 9:50 ఒకసారి చదవండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50 వచనం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని ఎడల మీరు దానికి సారము కలగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు ఎట్లా ఉండాలంటున్నాడు? ఒకరితో ఒకరు సమాధానముగా ఉండేటటువంటి విషయంలో మొట్టమొదటి వ్యక్తి మన జీవితంలో ఎవరితో మనం సమాధానంగా ఉండాలి చెప్పండి? భర్త అయితే భార్యతో సమాధానంగా ఉండాలా? భార్య అయితే ఎవరితో సమాధానంగా ఉండాలా? అంతేనా కదా? అంటే పై అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ఆ సమాధానము ఇక్కడ మన జీవితాల్లో మొట్టమొదటి వ్యక్తి, సమాధానము మనం కలిగి ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరు? మన జీవిత భాగస్వామి. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అర్థమవుతుంది కానీ ఆ మాటను ఇక్కడ చెప్తూ ఈ 10వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం గల వాక్య భాగంలో ఇక్కడ మనం గమనించినట్లయితే క్లియర్గా యేసుని వెంబడించేటటువంటి శిష్యత్వము భార్య భర్తలు ఇరువురు కూడా ఎట్లా ప్రయాణం చేయాలా? కలిసికట్టుగా చెప్పండి, కలిసికట్టుగా ఏం చేయాలా? ఈ శిష్యత్వపు ప్రయాణాన్ని కొనసాగించాలి. విడివిడిగా కొనసాగించచ్చా? ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందో మనం చూడబోతా ఉన్నాం. 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వారికి మరలా బోధించారు. ఈ సందర్భం ఎక్కడ జరుగుతుంది? ఏ స్టెప్లో ఉన్నాం మనము? ఫస్ట్ స్టెప్పా, సెకండ్ స్టెప్పా, థర్డ్ స్టెప్పా? చెప్పండి, ఎక్కడున్నాం మనము? 2వ మెట్టులో ఉన్నాం. ఆ 2వ మెట్టులో ఏంటి? ఎక్కడ, ఏ ప్రాంతంలో జరుగుతుంది? అది మార్గములో జరుగుతుంది. అయితే మరలా వారికి బోధిస్తూ ఉన్నాడు అక్కడ జన సమూహములకు. అయితే పరిసయ్యులు అక్కడ వచ్చారు. ఒక ప్రశ్న అడుగుతున్నారు. చూడండి, ఏం ప్రశ్న అడుగుతున్నారు? అక్కడ 2వ వచనం చదవండి. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో 24వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో చెప్పబడినటువంటి సందర్భంలో వీళ్ళు ఇక్కడ ఎత్తి పట్టుకుంటా ఉన్నారు పరిసయ్యులు. అక్కడ మోషే గారు ఇచ్చినటువంటి కారణం ఏమిటి అనంటే, ఒకవేళ స్త్రీ లైంగికంగా అనైతికతను పాల్పడితే, అర్థమవుతుంది అండి, సెక్షువల్ ఇమ్మారాలిటీ గనక ఒక స్త్రీ కానీ లేదా ఒక పురుషుడు కానీ పాల్గొంటే వారు ఏం చేయొచ్చు? పరిత్యాగ పత్రిక. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఇది మోషే గారు ఎందుకు ఇచ్చారు అంటే, లైంగిక అనైతికత అనేటటువంటిది కట్టడి చేయడానిక, దాన్ని ఇంకా విచ్చలవిడి చేయడానిక? చెప్పండి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఎందుకు ఈ మోషే గారు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ, లేకపోతే ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఎందుకు ఈ మాట చెప్పారనంటే, దీన్ని కట్టడి చేయడానిక, లేకపోతే దీన్ని ఇంకా వారి ఇష్టానుసారంగా జీవించడానిక? ఖచ్చితంగా కట్టడి చేయడానికి. అయితే వీళ్ళ యొక్క ఆలోచన దేంతో అడుగుతా ఉన్నారు? ఇప్పుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభు వారిని వీళ్ళ యొక్క ప్రశ్నతో ఏం చేయాలా? మొదటిసారి అడిగారు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసాం కదా. 5వ వచనం చదవండి ఒకసారి. ఏం చేస్తున్నారంటే శిష్యులు అక్కడ 7వ అధ్యాయం 5వ వచనం. అంటే అక్కడ ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నట్టు
చేతులు కడుక్కోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? భోజనం చేస్తూ ఉన్నారు చేతులు కడుక్కోకుండా. అది అక్కడ కూడా ఎవరు అడిగారు? అది సేమ్ ఇదే పరిచయలు అడిగారు. ఏమడిగారు? చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు భోజనం చేసి. ఎందుకు? ఆ మనుషులు నియమించినటువంటి పితృ పారంపర్యాచారాలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు అని అంటాడు. అర్థమవుతుందా? కానీ దేవుడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ వేరు, వీళ్ళు ఇక్కడ నియమిస్తున్నటువంటి కాన్సెప్ట్ వేరు. అర్థమవుతుందండి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అక్కడ? చేతులు కడుక్కోకుండా, ఆల్రెడీ మనం ఆ విషయాన్ని మాట్లాడుకున్నాం. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరుస్తుందా, లోపల నుండి బయటికి వచ్చేది అపవిత్రపరుస్తుందా? ఆల్రెడీ ఆ విషయాన్ని మనము క్లియర్గా అక్కడ కూడా పరిశీలే. అంటే దేవుడు నియమించినటువంటి నియమాన్ని అర్థం చేసుకోవట్లేదు, కానీ బాహ్యమైనటువంటి నీతిని, బాహ్యంగా కనబడేటటువంటి ఆ నీట్నెస్ను వాళ్ళు కోరుకుంటాం. చక్కగా టిప్ టాప్గా ఇన్షర్ట్ వేసుకొని తయారయ్యి లోపలంతా అంటే మన హృదయాల్లో క్రూరమైన వక్రమైన ఆలోచనలు కలిగి ఉంటే అది దేవునికి యోగ్యకరమైనదా? అందుకని దేవుడు ఏమంటా ఉన్నాడు అక్కడ క్లియర్ చేసి, మనుష్యుని లోపల నుండి బయటికి వచ్చేటటువంటి మనుష్యుని అపవిత్రపరుస్తాయి, కానీ చేతి కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన ఏమైనా అయిపోతుందా? అట్లాగే ఇక్కడ కూడా అదే పరిస్థితులు తిరిగి ఏం ప్రశ్న అడుగుతా ఉన్నాడు? మోషే ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. వెంటనే అక్కడ 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తా ఉన్నారు చూడండి. అందుకు ఆయన, మోషే మీకు ఏమి ఆజ్ఞాపించానని వారిని అడిగాను. ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, ఆన్సర్ కూడా ఏం చెప్తా ఉన్నారు? పురుషుడు తన భార్యను విడనాడట న్యాయమా అని అడిగారు. అర్థమవుతుందా? అందరు ఇటు చూడాలి. ఇంకా పురుషుడు తన భార్యను విడనాడట న్యాయమా అని అడిగారు. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆన్సర్ చేయలేదు. ఏమన్నాడు? మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడని అడుగుతాం. వెంటనే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏముంది? ఆన్సర్ ఇక్కడ వారు ఏమి ఇవ్వచ్చంట? పరిత్యాగ పత్రికనిచ్చి ఏం చేయొచ్చు? ఆమెను విడనాడ వాళ్ళని మోషే సెలవిచ్చానని కండిషన్ చెప్పిర్రా వాళ్ళు. అక్కడ కండిషన్ చెప్పిర్రా? నేనేం చెప్పాను? ఏ సందర్భంలో విడనాడవచ్చని అక్కడ మోషే కండిషన్ ఇచ్చాడు? లైంగికంగా, అనైతికంగా, ఇమ్మారాలిటీ అంటే సెక్షువల్ ఇమ్మారాలిటీ ఉంటేనే విడాకుల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ పాయింట్ ఏం రేజ్ చేయకుండా ఏం రాయొచ్చంట? పరిత్యాగ పత్రిక ఇచ్చి ఏం చేయొచ్చు? విడాకులు లేకపోతే ఆ భార్యను విడిచివేయవచ్చు అని చెప్తాం. అర్థమవుతుంది అండి వీళ్ళ కాన్సెప్ట్. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు 5వ వచనంలో అందుకనే చూడండి ఏమంటాడు క్లియర్గా. యేసు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పాడంట దేవుడు? యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అట్లా ఆజ్ఞ ఇచ్చాడు, కానీ క్లియర్గా మనము పాపాన్ని అది కట్టడి చేయడానికా లేకపోతే విచ్చలవిడి అయిపోవడానికా మోషే ఆజ్ఞ ఇచ్చాడు? కట్టడి చేయడానికి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ కాబట్టి ఇప్పుడు మొదటి పాయింట్ను మనము చూడబోతా ఉన్నాం. దానికి వెళ్ళక ముందుకు మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 చదవండి. నీ తల్లియో నీ సహోదరులు వెనక. అయితే యేసు బోధించుచున్న సమయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి సహోదరులు అక్కడ వెయిట్ చేస్తామన్నాడు. వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు? వెంటనే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి? నా తండ్రి చిత్త ప్రకారము చేసినటువంటి వారే అని చెప్తా ఉన్నాడా లేదా? అయితే అక్కడ ఒక రకమైనటువంటి బంధాన్ని గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఏ సంబంధముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు? భార్యాభర్తల యొక్క సంబంధముల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదటి పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నము చేసినట్లయితే 14వ అధ్యాయము 2వ వచనము అక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న,
ఏమంటా ఉన్నాడు? భార్యను విడిచుట న్యాయమా న్యాయమా అని అడుగుతాం. అక్కడ మనం గమనించినట్లయితే క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబ వ్యవస్థను ఎందుకు నియమించాడు? చదవండి. అన్నిటికన్నా ఫస్ట్గా ఆయన ఏదన్నా ఫామ్ చేశాడు అని అంటే ఇన్స్టిట్యూషన్లో అది కుటుంబ వ్యవస్థనే. ఆదికాండము 2వ అధ్యాయము 24 వచ్చిన అంటారు. కాబట్టి పురుషుడు ఎప్పుడండి ఆదామును అవ్వను నిర్మించిన తర్వాత, లేదా అవ్వను ఆదాము యొక్క పక్కటెముక నుండి తీసి నిర్మించిన తర్వాత అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఎక్కడ చెప్పాడండి? ఫస్ట్లోనే. పిల్లలు ఈరోజు చదివారు కదా, ఆదికాండంలో ఏం చదివారు మీరు? ఎవరెవరిని దేవుడు అక్కడ సృజించాడు? ఆదామును. సృష్టినంతా చేసిన తర్వాత ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ఇస్తున్నటువంటి ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే ఏంటది? కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్. వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడు? స్త్రీని గాను పురుషుని గాను నిర్మించి, పురుషుడు ఏం చేయాలంటే తన తండ్రిని తల్లిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? ఇప్పుడు భార్యను హత్తుకున్నారు. వారు ఏమవుతారంట? చెప్పాలి, ఏమవుతారు? ఏక శరీరము అగుదురు. ఈ మాట మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ శిష్యత్వపు ప్రయాణము ఏక శరీరమును సపోర్ట్ చేస్తుందా, అపోజ్ చేస్తుందా? ఆ విషయాన్ని మనం శిష్యుడా ప్రయాణం చేయమంటా ఉన్నాడు ఇక్కడ క్లియర్గా. అల్టిమేట్ కంక్లూజన్ అక్కడ మనం గమనించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 12 వచనాల్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి ప్రయాణము చేయాలి. చిన్న చిన్న కొట్లాటలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఏమని ప్రమాణం చేస్తాం అక్కడ? వ్యాధి అందును, ఆరోగ్యం అందును, లేమి అందును, ఇంకా చాలా మరణము మనలను ఎడబాబు వరకు అంటారు. ఏమంటాడు చెప్పండి గట్టిగా? మరణము మనలను అంటే చచ్చిపోయే వరకు అని అర్థం. అది ఇక్కడ చచ్చిపోయే వరకు అని అర్థము. ఏం చేసేస్తా ఉన్నారు అంటే అటువంటి గొప్ప విలువల గల దేవుడు నిర్మించినటువంటి కుటుంబ వ్యవస్థను ఏం చేస్తారు? చిన్న చిన్న కారణాలకి ఇక్కడ పోతా ఉన్నారు. ఏం కావాలా? విడాకులు. ఒక్కరోజే పెళ్ళి అయిపోతుంది, తర్వాత రోజే అలాంటివి ఉన్నాయి. డాడీ చేసిన మ్యారేజెస్ ఉన్నాయండి. ఈరోజు వివాహం అయిపోతుంది, మళ్ళా సంవత్సరానికి ఏమైపోతుంది? ఏం కావాలి వాళ్ళకి? విడాకులు. ఇంకా ఆశ్చర్యకరమైన మాట అక్కడ ఉంటుంది. నేను 2వ పాయింట్లో నేను ఆ విషయం చెప్తా. దేవుని వాక్యం దాన్ని సపోర్ట్ చేస్తుందా? ఏమంటా ఉన్నాడు? ఏక శరీరముగా ప్రయాణము చేయాల్సింది. 8వ అధ్యాయం 34 వచనం చదవండి. మార్కు సువార్త. నన్ను వెంబడింపగోరు వారు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలను. అయితే ఇక్కడ ఈ మాటల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ పరిసయ్యులు ఏం కలిగి ఉన్నారు? 5వ వచనంలో ఏమంటా ఉన్నాడు? మీ యొక్క హృదయ కాఠిన్యంను బట్ట. పరిసయ్యులు హృదయ కాఠిన్యము వాళ్ళల్లో ఏముంది? వాళ్ళ యొక్క లైంగిక అనైతికత ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? శుద్ధ హృదయం కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, అందరిని చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? శుద్ధ హృదయం కలిగి ఉండాలి, లైంగిక నైతికత కలిగి ఉండాలి, సెక్షువల్ మారాలిటీ కలిగి ఉండాలి. అర్థమవుతుంది కదండి? ఇక్కడ క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయము ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నటువంటి మాట కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే క్లియర్గా ఏక శరీరముగా కుటుంబ వ్యవస్థను మనం ఏం చేసుకోవాలా? నిర్మించుకోవాలి. అక్కడ మనం గమనించినట్లయితే ఏక శరీరముగా మరి మనము ప్రయాణము చేస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం. ఏక శరీరముగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా వెళ్ళాలా? ఏక శరీరముగా మనము ప్రయాణం చేయాలి. 8వ వచనం 9వ వచనం చదవండి.
వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు, వేరు పరచకూడదని వారితో చెప్పండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఒక్కసారి జతపరిచాడంటే తర్వాత నేను తప్పు చేశానని ఆలోచిస్తాడు దేవుడు. మరి ఎవరు తప్పు చేస్తున్నాడు మరి ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఒక స్త్రీని కానీ పురుషుని కానీ భార్యగా మన జీవిత భాగస్వామిగా మన జీవితంలో అనుమతించాడని అంటే వారికి ఎప్పటి వరకు మనతో ఉండాలి? చనిపోయే వరకు కూడా వారు మనతోనే ఉండాలి, అంతేనా కదా? మరి దేవుడు తర్వాత నిర్ణయం మార్చుకుంటాడా? లేదు లేదు, నీకు రాంగ్ జీవిత భాగస్వామిని చూశాను కాబట్టి ఈయనని కాదు ఈమెను కాదు వదిలేసి అని దేవుడు చెప్తాడా? చెప్పడు ఖచ్చితంగా. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో వారే మనకి ఏంటండి జీవిత భాగస్వామి. వారితో కలిసే మనం ఏం చేయాలా? ఈ విశ్వాసంలో చెప్పాలి, ప్రయాణం చేయాలి. అర్థమవుతుందా ఈ మాట? కాబట్టి యవనస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. లైంగిక నైతికత గురించి ఇక్కడ మాట్లాడితే, ఏక శరీరమును గురించి ఇక్కడ మాట్లాడితే, వివాహానికి ముందు మనము వేరే వారితోని సంబంధం పెట్టుకుంటే ఏక శరీరం కాన్సెప్ట్ మిస్ అవుతుందా లేదా చెప్పండి? అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఏక శరీరం అని దేవుడు నీకు ఒక స్త్రీని నిర్మిస్తే లేదా ఒక పురుషుడిని నియమిస్తే, మనం వివాహానికి ముందే వేరే వారితో సంబంధం పెట్టుకుంటే ఏక శరీరంగా ఉంటామా? మరి ఏక శరీరంగా ఉంటాం. కాబట్టి శిష్యత్వపు ప్రయాణము ఏక శరీరమును అడ్డగించదు. అది మొదటి విషయం. అర్థమవుతుంది. ఈ శిష్యత్వపు ప్రయాణంలో ఏం చేయాలి? ఖచ్చితంగా భార్య అంటే ఇక్కడ మధ్యలో గొడవలు వస్తాయి, లేకపోతే ఏదైనా డిఫరెన్సెస్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలా? ఎవరు నిర్ణయించారు నీకు ఆ జీవిత భాగస్వామిని? ఎవరు నిర్ణయించారు? ఏం చేయాలా? సర్దుకొని పోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి మొదటి విషయము, ఈ శిష్యత్వపు ప్రయాణంలో ఏక శరీరముగా మనము భార్యాభర్తలు ఇరువురు కొనసాగవలసిందే. రెండో విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే చెప్పబడుతున్నటువంటి రెండో పాయింట్ ఏంటంటే, విడాకులు అనేది, డైవర్స్ అనేది దేవుని యొక్క వాక్యానికి ఏంటండి? వ్యతిరేకం. డైవర్స్ అనేది ఏంటి? దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకము. అంత మట్టుకే కాకుండా ఈ శిష్యత్వపు ప్రయాణానికి కూడా ఏంటది? శిష్యత్వపు ప్రయాణానికి వ్యతిరేకమే. అర్థమవుతుందా? ఈ శిష్యత్వపు ప్రయాణానికి కూడా వ్యతిరేకమే. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, బాప్తీసం ఇచ్చి యోహాను ఎందుకొరకు చెరసాలలో వేయబడ్డాడు? ఎందుకొరకు వేయబడ్డాడు? ఎందుకు వేయబడ్డాడు? హేరోదు ఏం చేశాడంటే 6వ అధ్యాయం చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. హేరోదు ఏం చేశాడంట? తన సహోదరుడు ఫిలిప్పు భార్యను ఏం చేసుకున్నాడు? తమ్ముని భార్యను, అంటే అన్న భార్యను లేదా సహోదరుని భార్య అంట. అక్కడ సహోదరుని భార్యను ఏం చేశాడు అంటే ఫిలిప్పుని ఏం చేసేసాడు? అక్కడ చంపేసి ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఇది తప్పు అంటే ఏం చేశాడు? ఆయన తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశాడు. తన కూతురు ఆయన యొక్క జన్మదినం అంత నాట్యం చేసినప్పుడు ఏం కావాలని అడిగింది? తలగా. అంటే ఈ లైంగిక అనైతికతను ప్రశ్నించినందుకు, ఈ సెక్షువల్ ఇమ్మారాలిటీని ప్రశ్నించినందుకు ఎక్కడ పడవేయబడ్డాడు? అర్థమవుతుందా? బాప్తిసం ఇచ్చి యోహాను కూడా దాన్ని ఏం చేశాడు? వ్యతిరేకించాడు. దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయము, ఎట్టి పరిస్థితుల్లో విడాకులకు దేవుని యొక్క వాక్యము వ్యతిరేకము. అర్థమవుతుందా అండి? 19వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయం నుంచి చదవండి. అక్కడ ఇంకా క్లియర్గా అంటాడు, పరిసయ్యులు ఎందుకు ఈ ప్రశ్న అడిగారు? ఆయన శోధింపవలనని అడిగారు.
అర్థమవుతుంది అండి. ఏ హేతువు చేతనైనా అంటే ఏంటి? ఏ కారణము చేతనైనా పురుషుడు తన భార్యను లేదా స్త్రీ తన భర్తను వదిలేయొచ్చా? అర్థమైందా క్వశ్చన్? ఏ కారణము చేతనైనా పురుషుడు లేదా స్త్రీ తన యొక్క జీవిత భాగస్వామిని వదిలేయొచ్చా? ఇక్కడ ఆలోచించండి. ఏ కారణము చేత అన్నా కానీ ఇక్కడ విడాకులు అనేటటువంటిది భార్య తన అధికారం కింద ఉండకపోతే, చాలా మందికి ఏమొస్తుంది భర్తలకు, భార్య తన అధికారం కింద ఉండకపోతే, పురుషులకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. అట్లాగే స్త్రీలు కూడా తన భర్త తన మాట వినట్లేదని ఏం చేస్తారు? అన్నం సరిగ్గా వండలేదనో, వేరే మంచి ఆమె దొరికిందనో, లేకపోతే ఏం చెప్తారు, ఇంకా ఏదో కారణం చెప్పి ఏం చేయాలనుకుంటారు? వదిలించుకోవాలనుకుంటా ఉంటారు. కానీ దేవుడు ఒక్కసారి నిర్ణయించినాక దాన్ని అపోజ్ చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా వాళ్ళే, మనం చచ్చిపోయే వరకు వాళ్ళే మన జీవిత భాగస్వామి. అందుకని ఏమంటాడు? ఎవరైతే వదిలేయాలనుకుంటున్నారో ఏ కారణంతోనో వదిలేస్తున్నారు. మరి ఏ కారణంతో వదిలేస్తా ఉన్నారు? 10వ వచనం నుంచి మనకు ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడగసాగిరి. అక్కడ అయిపోయింది గ్రూప్లో డిస్కషన్. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తూ ఉంటారు? నేను పర్సనల్గా అడుగుతా ఉన్నాను, దీని గురించి అర్థమేంటి దేవా అని అడుగుతా ఉంటే ఏం చెప్తా ఉన్నాడు ఆయన? అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై ఏమవుతాడు? వ్యభిచరించు వాడగును. అట్లాగే మరి స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్న ఎడల ఆమె వ్యభిచరించదగునని వారితో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? స్త్రీ వేరే వారిని పెళ్లి చేసుకున్నా, పురుషుడు వేరే వారిని పెళ్లి చేసుకున్నా వదిలేసి ఏమంటా ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తున్నట్టు అక్కడ చెప్పండి? ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తా ఉన్నారు. అర్థమవుతుంది? కాబట్టి క్లియర్గా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయము, ఖచ్చితంగా ఏ కారణము చేతనైనా మనం ఏం చేయకూడదు? వదిలేయచ్చో వదిలేయకూడదు? చెప్పండి. ఏ కారణం చేతనైనా ఏం చేయొద్దు? వదిలేయకూడదు. అందుకనే అక్కడ క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడు? ఏ కారణమైనా కూడా అనంటే ఏ కారణం ఉంటుంది అక్కడ? ఓన్లీ వ్యభిచారమును జరిగించడానికి అని అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక్క కాన్సెప్ట్ మనం ఆలోచిద్దాం. సపోజ్ ఇప్పుడు విడాకులు, ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకున్నారు, వారు విడాకులు తీసేసుకున్నారు. అర్థమవుతుందా? ఏం చేస్తారు? వివాహం చేసుకున్నారు, విడాకులు తీసేసుకున్నారు. ఈయన వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఈయన ఇంకొక ఆయనను పెళ్లి చేసుకున్నారు. అర్థమైందా నేను చెప్పినటువంటి విషయం? విడాకులు తీసేసుకుని వారి ఇరువురు వేరే వారిని పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎవరిద్దరు ఏక శరీరం? మరి చెప్పండి. ఇప్పుడు అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? విడాకులు తీసేసుకుని వేరే వారిని పెళ్లి చేసుకున్నారు. మరి ఇప్పుడు ఎవరిద్దరు ఏక శరీరము? ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏక శరీరమా? తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏక శరీరమా? అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? కాబట్టి ఇక్కడ ఏక శరీరం అనంటే ఒక స్త్రీ ఒక పురుషునికే దేవుడు నియమించాడు. అట్లాగే ఒక పురుషుడి కొరకు ఒక స్త్రీనే దేవుడు నియమించాడు. వారు చనిపోయే వరకు వాళ్ళు ఏం చేయాలా? ఆ యొక్క ప్రమాణాలకు ఏం కావాలా? కట్టుబడి ఉండాల్సిందే. నాకు కోపం వచ్చింది, లేకపోతే నాకు ఇవి నచ్చలేదు, ఎట్లా తెలుసా అండి? లిటరల్గా చాక్లెట్ తీసుకున్నంత ఈజీగా ఏం చేస్తున్నారు తెలుసా? డైవర్స్ తీసేస్తున్నారు. పిల్లలు పుట్టినాక కూడా బాధ్యతలు ఉండట్లేదు. ఈగోలకు పోయి ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? కుటుంబాలను విచ్ఛిన్నము చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అందుకనే క్లియర్గా చూడండి, 6వ వచనంలో ఏమంటాడు చూడండి. సృష్టి ఆది నుండి చదవండి. దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను
కొనును. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆది కాండంలో అదే మాట దేవుడు చెప్పాడు, ఇక్కడ కూడా ఏం చెప్తా ఉన్నాడు, సృష్టి ఆది నుండి అంటే సృష్టిని ప్రారంభించినప్పటి నుంచి పురుషునికి స్త్రీకి దేవుడు నియమించినటువంటి నియమము, పురుషుడు తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు, తన భార్యను హత్తుకొనును. కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించినట్లయితే ఇప్పుడు పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను విడిచివేయవలసి వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ కుమారులు పుట్టలేదు, కానీ కుమారులు పుట్టినటువంటి వారు ఏమి ఆలోచించాలంటే, మీ హృదయాల్లో, మీ జీవితాల్లో ఎప్పటికైనా వీళ్ళు కొడుకు అనేటటువంటి వాడు నాతోనే ఏం కాడు, ఉండడు, వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు కూడా దాన్ని ఏం చేయాలా? అంగీకరించాలి. వాక్యమే చెప్తుందా లేదా? పురుషుడు ఏం చేయాలా? తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలంటున్నాడు? పెళ్ళైనాక కూడా ఏం చేస్తారు తెలుసు? చాలా మంది తల్లిదండ్రులు, కొడుకు ఏం చేయాలా? నా గుప్పిట్లో ఉండాలా? ఉంటాడా? ఎంత మంచి కొడుకైనా కూడా ఏం కాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టి వేయాల్సినటువంటి, ఎందుకు ఎవరిని హత్తుకోన్నాడు? ఆమె అయితే అందరిని వదిలేసి వచ్చేయాలి, కానీ ఈయన మాత్రం వదిలిపెట్టద్దా? మరి వదిలిపెట్టాలా లేదు? కాబట్టి దేవుడు ఇక్కడ క్లియర్, దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం ఇక్కడ గుర్తించాలి. ఆది చెబుతూ అంటాడు చూడండి కింద, వారిద్దరు ఏమై ఉందరు? ఏక శరీరమై ఉందరు గనక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. ఈ మాట మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి క్లియర్గా ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవిత భాగస్వామికి మనం చనిపోయేంత వరకు ఏం కావాలా? నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా అండి? నమ్మకంగా ఉండాలి. మొదటి విషయము, ఈ యొక్క శిష్యత్వపు ప్రయాణం ఏక శరీరాన్ని ఏం చేయదు? అడ్డగించదు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. ఇంకొక మాట నేను చెప్తాను చూడండి, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు చదివినప్పుడు. 10వ అధ్యాయం 28 నుంచి 31 చదవండి. పేతురు ఇదిగో చెప్పసాగాను, ఇట్లా నేను అక్కడ భార్య అయినను భర్త అయినను ఉందా? మళ్ళీ ఒకసారి చదవండి, గమనించండి మీరు అందరూ. భార్యనైనను భర్తనైనను విడిచిన వాడు అన్నుందా అక్కడ? చదవండి. ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడచిన వాడు ఈ హింసలతో పాటు నూరంతలుగా వాళ్ళందరినీ పొందుకుంటాడు. 31 వచ్చిన, మొదటి వారు అనేకులు కడపటి వారు అనేకులు. అక్కడ ఎవరినైనా విడిచి వచ్చారు కానీ భాగస్వామిని విడిచి దేవుడు చెప్పాడంటే ఒక ఆమె జీవితంలో ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నదంట. చెప్తాడా దేవుడు అట్లా? ఆయనను వదిలేయమన్నదంట. చెప్తాడా దేవుడు అట్లా? పాపం వదిలేసి సపరేట్గా కాంప్రమైజ్ చేస్తాడు. దేవుడు అట్లా చెప్తాడా? దేవుడు ఎప్పుడు అట్లా చెప్తాడు? జనాలకు పిచ్చి. కాకపోతే దేవుడు ఒక వ్యక్తిని మన జీవితంలో జీవిత భాగస్వామి అని నిర్ణయించినప్పుడు వారితోనే మనం ఏం చేయాలి? ప్రయాణం చేస్తూ ఈ శిష్యత్వపు ప్రయాణాన్ని కొనసాగించాలి. కానీ కొంతమంది సేవకులు కూడా ఉన్నారు, భార్యను వదిలేసి మేము పరిచయం చేసుకుంటున్నామని చెప్తున్నారు, భర్తను వదిలేసి. దేవుడు అట్లా చెప్తా ఉన్నాడా? దేవుని వాక్యం అది యాక్సెప్ట్ చేయట్లేదు. క్లియర్. ఇక్కడ ప్రశ్న ఏమిటనంటే, ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మరి మీరు నమ్మకంగా ఉంటా ఉన్నారా? భేదాభిప్రాయాలు వస్తాయండి ఖచ్చితంగా, లేదా చిన్న ఏమంటారు విషయాలకు గొడవలు వస్తాయి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామికి మీరు నమ్మకంగా ఉంటా ఉన్నారా? యవనస్తులు గమనించాలి. ఆల్రెడీ చెప్పాను కదా, వివాహానికి ముందు మీరు ఎవరితోనన్నా సంబంధం పెట్టుకుంటే మరి ఏక శరీరమును మీరు కొనసాగిస్తున్నట్ట ఖచ్చితంగా. ఈ సమయంలో మనందరం మోకరించినట్లయితే
ఇప్పటి వరకు ఒకవేళ మీ జీవిత భాగస్వామికి మీరు నమ్మకంగా లేరనుకోండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయాన్ని ఏక శరీరం అని చెప్తా ఉన్నాడు. మీకు నొప్పి వస్తే మీ భార్య ఎట్లా రియాక్ట్ అవ్వాలనుకుంటారో అట్లాగే వారికి నొప్పి వచ్చినప్పుడు కూడా మనం కూడా ఏం చేయాలి, అట్లే ఏక శరీరం అని అంటే నీ శరీరంలో నీకు దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఎట్లా స్పందిస్తావో నీ భార్యకు కలిగినప్పుడు కూడా నువ్వేం చేయాలా, లేదా నీ భర్తకు తగిలినప్పుడు కూడా నువ్వేం చేయాలి, అట్లాగే స్పందించాలి. అన్ని విషయాల్లో ఆమె నా జీవితంలో లేకపోతే నా శరీరంలో సగం పాటని నీవు ఫిక్స్ అయిపోయి ఉండాలా. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రయాణము ఎప్పటి వరకు కొనసాగించాలంటే నమ్మకంగా మరణము వరకు. అందుకనే పెళ్లి ప్రమాణాల్లో ఏం చెప్తాం, మరణము మనలను ఎడబాబు వరకు అంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి మీరు నమ్మకంగా ఉన్నారా? యవనస్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏక శరీరముగా దేవుడు మీ కొరకు ఒక జీవిత భాగస్వామిని నిర్ణయించాడు. దానికి ముందే ఎటువంటి తప్పిదాలలో మీరు పడకూడదు. కాబట్టి ఈ ఏక శరీరం అనేటటువంటి కాన్సెప్ట్ ఈ శిష్యత్వానికి వ్యతిరేకం కాదు. అట్లాగే విడాకులు అనేటటువంటిది కూడా దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా వ్యతిరేకమే. కాబట్టి ఈ సమయంలో మనందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ చెప్పబడినటువంటి వాక్య భాగం కొరకు మన మధ్యలో ఉన్న కరుణక్క ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. సంచలనంలో వచ్చారు తండ్రి. దయా మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవా మీ దేశం తీసుకొస్తారు. మరి ప్రభావ మీ పరిశుద్ధ దినాలు తండ్రి మీ సన్నిధిలో చేరి ప్రభావ మమ్మల్ని స్థుతించడం ప్రభావ మాకు ఇచ్చిన ఈ అందరి క్రైస్తవులు తండ్రి. ఎంతో మంది ప్రభావ మా పట్ల నుంచి వారు ప్రభావ ఇప్పుడు దయా మరణించుకుంటున్నారు తండ్రి. మమ్మల్ని అయితే ప్రభావ సచలంలో ఉంచారు తండ్రి. మరి మీ విలువైన ప్రభావ మరి మీ ఎడల ప్రభావం మేము విలువైన వారంలో ఉంటున్నాం అనుకుంటుంది. మా జీవితాలను ప్రభావం మరి మీ వాక్యానికి అనుకూలంగా ప్రభావం మలుచుకున్నట్టు ప్రభావం మాకు నేర్పించండి అయ్యా. ఇదిగో తండ్రి మా జీవితం ఏ పాటిది తండ్రి నీకు గుడగలాంటి తండ్రి ప్రభావం మరి ఇదిగో ప్రభావం మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించిన విధానాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభావ పరిచయం అడిగించిన ప్రశ్నకు తండ్రి అయ్యా మీరు చెప్పిన జవాబు యేసయ్యా. ఇదిగో తండ్రి భార్యను విడనాడినప్పుడు ప్రభా అయ్యా మరి అది వ్యభిచారమే అనిచున్నావు తండ్రి. ప్రభా మరి జీవితాంతం వరకు భార్య భర్తలు శిష్యత్వపు ప్రయాణంలో ప్రభా ఆటంకం కాదు అని సెలవిచ్చిన దేవా. అయ్యా ఇదిగో ప్రభా మరి విడాకులు అనేది వ్యతిరేకం అని సెలవిచ్చిన దేవా. భార్య భర్తలుగా కొనసాగుటకు ప్రభావం ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా ఎన్ని నష్టాలు వచ్చినప్పుడు తండ్రి కొనసాగుటకు మీరు చూపించండి అయ్యా. మరి ఇదిగో ప్రభా మరి ఆత్మీయంగా చూసుకున్నట్లయితే తండ్రి అయ్యా మిమ్మల్ని విడిచి ప్రభా అయ్యా అన్య దేవతల వైపు తిరిగినప్పుడు ప్రభా ఆత్మీయ వ్యభిచారంగా ఉంటున్న తండ్రి అయ్యా కేవలం మిమ్మల్ని మా జీవితాలలో ప్రభా అయ్యా జీవాధిపతిని సెలవు అయ్యా మిమ్మల్ని సేవించే వారంగా ఉండటం మీరు కృపను చూపించుకుంటున్నాం తండ్రి. వాక్యం ప్రతి ఒక్కరిలో ప్రభా ఫలించడం మీరు కృపను చూపించండి అయ్యా. ముఖ్యంగా ప్రభావ మరి యవనస్తులు అనేకులు ఉంటున్నారు తండ్రి. ప్రభావ మీరు యవనస్తులతో మాట్లాడడానికి మేము వేసుకోవాలి తండ్రి. యవన కాలంలో ప్రభావ వారి జీవితాలను ప్రభావ తొట్టిలో కూడా ప్రభావం మేము కృపను చూపించండి తండ్రి. ఇదిగో ప్రభావ భార్య భర్తలు ఉన్న వారిని ప్రభావ మీరు అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడాలి తండ్రి. వారి జీవిత భాగస్వామితో ప్రభావ జీవితాంతం వైపు కొనసాగుతూ ప్రభావ మీరు ఇచ్చిన వాక్యంపై మీకు తీసుకొచ్చాల్సి చేసిన తండ్రి. ఇదిగో ప్రభావ మరి సంఘాన్ని నారాయణ ప్రభావ ఆత్మచేతులు బలపరచండి తండ్రి. అయ్యా విశ్వాసంలో స్థిరపరిచిన నడిచిన దేవా మీకు తీసుకొచ్చాల్సి చేసిన తండ్రి. అయ్యా ఇదిగో ప్రభావ ప్రతి ఒక్కరి హృదయంలో మీ వాక్కులు ఫలించడం మీరు కృప చూపిస్తారని ఆశిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆపరించుకుంటూ ఏ స్నామన్న ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి.